So yep, that is Kalki trailer. మీకు ఎలా అనిపించింది ట్రైలర్? హౌ డు యు గైస్ లైక్ ఇట్? నాకు ఇది యాక్చువల్‌గా రిలీజ్ ట్రైలర్ మనం ప్లే చేసింది. దీనికి ముందర యాక్చువల్ ట్రైలర్ ఇంకొకటి రిలీజ్ అయింది. సో 2 బాగున్నాయి. సో ట్రైలర్ అంటే సినిమా కూడా అంటే ట్రైలర్ ఐ మెంట్ టు సే సినిమా నాట్ జస్ట్ ట్రైలర్. మూవీ నాకైతే డెఫినెట్‌గా బానే నచ్చింది. గుడ్ అటెంప్ట్. అంటే స్పెషల్‌గా మనం ఏంటంటే వేరే వాటితోటి కంపేర్ చేయకుండా ఇఫ్ యూ గో అండ్ వాచ్ ఇట్ గో విత్ ఎన్ ఎక్స్‌పెక్టేషన్ దట్ మనం ఒక తెలుగు సినిమా చూస్తున్నాము అన్న ఇదిలో వెళ్ళామనుకో వేరే కొత్త సూపర్ ఐటెం. హీరో మూవీస్ ని మనం ఇక్కడికి తేకూడదు. ఎగ్జాక్ట్లీ. సో అలా లేకుండా మనం తెలుగు సినిమా చూడడానికి వెళ్తున్నాము అనుకుంటే ఒక మన తెలుగు టాలీవుడ్ నుంచి వెళ్ళిన మూవీ, ఆ టాలీవుడ్ డైరెక్టర్ నుంచి వెళ్ళిన మూవీలో అయితే పెద్ద స్కేల్‌లో వెళ్ళిందనే చెప్పాలి సినిమా. సూపర్ విజువల్స్ అన్నమాట అసలు. మంచి గ్రాండ్ స్కేల్‌లో వెళ్ళింది. హెవీలీ అది బడ్జెటెడ్ మీకు మూవీ అనిపించిందా? ఫస్ట్ థింగ్. అండ్ నాకైతే ఐ మీన్ ఆ మైథాలజీని రిలేట్ చేస్తూ తీయడం బాగా నచ్చింది ఫస్ట్. రైట్. యా అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది, ప్రభాస్ కన్నా కూడా. బట్ చాలా మంది అదే అంటున్నారు. యా అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చాలా బాగుంది. చాలా బాగుంది. అండ్ ప్రభాస్ ని లాస్ట్ లో రివీల్ చేయడం, అది రివీల్ చేశాడు కాబట్టి ఇంకా ఐ మీన్ అది లాస్ట్ లోనే కాకుండా ఇంకొంచెం ముందు చెప్పుంటే మేబీ ఇంకొంచెం వెయిట్ ఉండేదేమో. ఆల్మోస్ట్ స్టార్టింగ్ అంతా ప్రభాస్ క్యారెక్టర్ నార్మల్ గా ఉంది. రైట్. యా బట్ ఓవరాల్ ప్రెటీ డీసెంట్ మూవీ. మీకు ఎలా డీసెంట్ అన్న నాకైతే అంటే మీ ఇద్దరు ఇంత మీరు కొంచెం అంత మీరు ఎక్సైట్ అవ్వలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. లైక్ దర్స్ నో క్వశ్చన్. పెట్టుకోకుండా చూస్తే చాలా బాగుంది. నాకు ఇనిషియల్ గా వాళ్ళు ప్రమోషన్స్ అవి ఏం చేయలేదు కదా ఈసారి. నార్మల్ గా జాతిరత్నాలు చేసినంత ప్రమోషన్ అయితే చేయలేదు. సో చేయకపోయేసరికి ఎక్కడో కొడుతున్నామా అనిపించింది నాకు. ఎక్కడో కొడుతుంది ఇది, మళ్ళీ ప్రభాసే, మళ్ళీ ప్రమోషన్స్ చేయట్లా ఎక్కడో అనుకున్నా కానీ అంటే ఐ వాజ్ లైక్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ అండ్ అమేజింగ్ మూవీ. అంటే ఆన్ అ స్కేల్ ఆఫ్ 10 ఐ వుడ్ సే 9.5. ఓ అఖిల్ నాకైతే చాలు. నేను ఈజీగా 8.5 to 9 మధ్యలో ఇస్తాను నేను. ఓకే, నేను 7.5 8 ఇస్తా. అంతేనా? అంటే ద రీజన్ నాకు ఎందుకు నచ్చిందంటే ప్రాబ్లీ బికాస్ ఆఫ్ ద హిస్టరీ. నేను చిన్నప్పటి నుంచి లైక్ నేను ఫస్ట్ టైం ఐ మీన్ ఇట్ రిమైండ్స్ మీ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆఫ్ మై లైఫ్. బేసిక్లీ చైల్డ్హుడ్ నుంచి నేను ఫస్ట్ టైం స్టార్ వార్స్ మూవీ, టైటానిక్, స్టార్ వార్స్ ఇలాంటి మూవీస్ చూసినప్పుడు ఆ టైం ఫ్రేమ్ లో తెలుగులో ఎలాంటి మూవీస్, తెలుగులో కానీ హిందీలో కానీ ఎలాంటి మూవీస్ వచ్చేవి తెలుసా? సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, హిందీలో ఏమో కుచ్ కుచ్ హోతా హై, ఇలా మోహబతే, ఇలాంటి సినిమాలు వచ్చేవి. లైక్ దట్ వాజ్ లైక్ నేను టాకింగ్ అబౌట్ బంపర్ హిట్స్ మాట్లాడుతున్నా. చాలా వేరే కూడా వచ్చి ఉంటాయిలే కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ ద టాప్ ఆఫ్ ది మార్క్ హిట్స్. 99 లో స్టార్ వార్స్ మూవీ వచ్చింది, ఫ్యాంటమ్ మెనస్. అప్పుడు నేను సంగీత్లో చూసా ఆ సినిమా. అదే టైంలో అదే ఇయర్ లో మేబీ 1 year ముందు వెనకాల సమరసింహారెడ్డి వాజ్ ద బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ టాలీవుడ్. అంటే అంటే కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్స్. అంటే నువ్వు తెలుగులో ఎక్స్పెక్ట్ కూడా చేయలేవు. అరే మనోళ్ళు ఎప్పుడు తీస్తారు, అవును, ఇలాంటి సినిమాలు ఎప్పుడు వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే ఇట్స్ నాట్ ఈవెన్ లైక్ రీచ్ కూడా లేదు, అంటే వస్తున్న నమ్మకం కూడా లేదు. నువ్వు సమరసింహారెడ్డి ఇస్ యువర్ బంపర్ హిట్ అంటే లైక్ ఫార్ 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 అవే. చిరంజీవి ట్రై చేశాడు ఒకసారి ఇలాంటి ఫిక్షనల్ మూవీ ఒకటి, ఏంటది 5 years తీసారు ఆ సినిమా. ఆ సినిమా పేరు గుర్తు రావట్లా. అంజియా చమక్ల తాగరా అబ్బాయి అన్న సినిమా. అది మృగరాజు చిరంజీవిది. అంజీ అనుకుంటా, సారీ మృగరాజు కాదనుకుంటా, అయితే అంజీ అనుకుంటా. అది చాలా రోజులు తీసాడు అది కూడా. ఆ సినిమా didn't live up to the expectations. చాలా మంది గేవ్ గుడ్ ఐటమ్స్ కానీ మన బడ్జెట్ లో సరిపోయేవి కాదు, లేకపోతే ఏదో ఒకటి ఉండేది. బట్ సిమిలర్ ఐ మీన్ సేమ్ డైరెక్టర్ అలాంటి మూవీనే అరుంధతి మళ్ళీ
అవును, అది హిట్ బట్ అయింది. అది అరుంధతి ఇస్ లైక్ మోర్ లైక్ కొంచెం హారర్ థ్రిల్లర్ జానర్ కదా, కొంచెం ఇట్స్ నాట్ లైక్ ఫుల్ జస్ట్ క్రియేటింగ్ ఎ న్యూ వరల్డ్ జానర్. న్యూ వరల్డ్. సో సో రణబీర్ కపూర్ది కూడా లాస్ట్ ఇయర్ ఒక సినిమా వచ్చింది చూడు, ఇలాంటిదే క్రియేటింగ్ ఎ న్యూ వరల్డ్ మొత్తం ఫిక్షన్ మీద, రణబీర్ బ్రహ్మాస్త్ర. కపూర్ బ్రహ్మాస్త్ర. బ్రహ్మాస్త్ర. ఆ సినిమా కన్నా బాగుంది ఈ సినిమా, అంటే లైక్ దట్ వాస్ జస్ట్ లైక్ అన్ ఎంట్రీ పాయింట్. దిస్ ఇస్ లైక్ బై ఫార్ లైక్ ఐ లైక్ ద మూవీ. అండ్ సెకండ్ హాఫ్ అయితే చించి చేతులు పెట్టాడు ఓ అనిపించింది నాకైతే. యా, సెకండ్ I హాఫ్ was బ్యూటిఫుల్. బాగుంది. అంటే అఫ్ కోర్స్ నీకు ఆ ఫస్ట్ హాఫ్ లో నాకు అదే అనిపిస్తుంది, చాలా మంది బోర్ కొట్టి ఉండొచ్చు కానీ ఫస్ట్ హాఫ్ లో హీ వాస్ సెట్టింగ్ ఆల్ ద వరల్డ్. క్యారెక్టర్స్ వాడు ఎలా చెప్పాలి, నువ్వు ఎలా చెప్పినా కాంప్లికేటెడ్ గానే ఉంటుంది యప్. వాడు మళ్ళీ. సో అందుకే వాడు అంతమంది క్యామియోస్ ని వాడాడు టు కీప్ యూ ఎంగేజ్డ్ ఇన్ టు ద మూవీ. రామ్ గోపాల్ వర్మ, ఆ తర్వాత వాడి పేరేంటి, అది మృణాల్. సో అమితాబ్ బచ్చన్ ఉన్నాడని అందరికి తెలుసులే, కానీ కమల్ హాసన్. సో హీ నీడెడ్ ఆల్ ద టాప్ పీపుల్ బికాస్ సో దట్ ఆ స్టోరీ సెటప్ కి స్లోగా ఉంటుంది, కామెడీ ఉండదు. కనెక్ట్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. మన So, ఆర్జీవీది పెట్టాడు. ఇంకా ఎవరు మన జాతిరత్నాల డైరెక్టర్ ఉన్నాడు, వాడు వాడు ఆ ఉన్నాడు. సాంగ్ లో వస్తాడు అవును. చిన్న ఇది అంటే. ఇంకా అవునా, రామ ఎక్కడ నేను మన చూడలే, ఒక్క జాతరత్నాల సాంగ్ లో డైరెక్టర్ వస్తాడు. చూడలే. ఒక ఏ సాంగ్ సాంగ్? ఉంటది కదా బాబాయ్, మన ట్రైలర్ లో కూడా వాళ్ళ చూపిస్తాడు కదా, కాంప్లెక్స్ హీరో హీరోయిన్ కాంప్లెక్స్ కి వెళ్ళినప్పుడు కాంప్లెక్స్ వెళ్తారు లోపల. కదా. సో అక్కడ సాంగ్ లో ఉంటాడు వాడు, నేను చూడలే. అక్కడ ఒక సాంగ్ చిన్న ఉంటుంది. యా, పాటలో వస్తాడు. ఆడొస్తాడు ఆడు. సో ఆడు ఇంకా మన రాజమౌళి ఉంటాడు. రాజమౌళి. రాజమౌళి రాజమౌళి. రాజమౌళి ఉంటాడు. సో అవన్నీ దోస్ ఆర్ ఆల్ వెరీ క్లెవర్ ట్రిక్స్ టు కీప్ యూ ఎంగేజ్డ్ ఇన్ ద మూవీ. ఎందుకంటే నువ్వు సడన్ గా నువ్వు నార్మల్ గా మన వాళ్ళు ఏంటి టు కీప్ పీపుల్ ఎంగేజ్ ఇన్ ద మూవీ బ్రహ్మానందన్నో లేకపోతే ఎవరో ఒక కామెడీ అన్ని తీసుకొచ్చి ప్యారలల్ గా ట్రాక్ వేస్తారు. వాడు ఎప్పుడు జోక్లు వేస్తుంటాడు సినిమా మొత్తం. కానీ ఇక్కడ కష్టం కదా, యూ కెనాట్ డూ దట్. సో సో అందుకే హీ డిడ్, ఐ మీన్ అమేజింగ్ జాబ్. నాకైతే ఇంగ్లీష్ సినిమా తెలుగులో చూసినట్టుంది. లైక్ ఆల్ ది థింగ్స్ విచ్ ఐ విష్ ఇంక తెలుగులో ఏవేవైతే తీస్తే బాగుందో అనిపించిందో అవన్నీ చేశారు. నేను ఇంకా గుర్తు ఈ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ చూసారా, అదే టైంకి వచ్చింది. లార్డ్ ఆఫ్ ద రింగ్స్, టైటానిక్, తర్వాత స్టార్ వార్స్, ఇవన్నీ వచ్చే 90s లో వచ్చాయి. స్టార్ వార్స్ ముందు కూడా వచ్చింది కానీ 90s, 99, లేట్ 90s, ఎర్లీ 2000s వచ్చిన మూవీస్. ఆ టైంలో అనుకునే వాళ్ళం, అరే మనోళ్ళు ఎందుకు లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లాంటి మూవీ మనోళ్ళు ఎందుకు తీయరు అని. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లో గాండాల్ఫ్ ఉంటాడు చూడు, ఒక క్యారెక్టర్ లా గెడ్డ వేసుకుని తెల్లగా. అమితాబ్ బచ్చన్ డైరెక్ట్ ఇన్స్పిరేషన్ అనిపించింది. అశ్వత్థామ క్యారెక్టర్ లుక్ వైజ్, ఐ మీన్ I'm not saying it's a copy. I'm just saying that I'm happy he did it. Finally after like once I'm in my 30s, somebody is actually doing it. అంటే మనం అందరం అర్రే అనుకుని వదిలేసాము, నాగశ్విన్ బొక్క మనం ఇదే ఇలాంటిదే చేయొచ్చని మనం కూడా తీగలమని చూపించాడు. నాకు ఆనెస్ట్లీ నాకు దీంట్లో బెస్ట్ పాయింట్ ఏమనిపించింది అంటే, ఇప్పుడు ఇప్పుడు ఒక ఇండియన్ డైరెక్టర్ నుంచి తెలుగు డైరెక్టర్ నుంచి వచ్చింది కాబట్టి నీకు జస్ట్ ఈ మూవీ మొత్తంలోంచి మైథలాజికల్ రెఫరెన్సెస్ తీసేసావు అనుకో నువ్వు, ఓకే గుడ్ ఫైటింగ్ అగైన్స్ ఈవిల్ అన్నట్టుగా పెడితే జనరల్ ఇదిలో మైథలాజికల్ రెఫరెన్సెస్ తీసేస్తే యాజ్ ఇట్ ఈస్ గా ఒక హాలీవుడ్ సినిమానే, రైట్, ఒక సైఫై హాలీవుడ్. సో మన మైథాలజీ రిఫరెన్సెస్ పెట్టాడు కాబట్టి దట్స్ వాట్ మేక్స్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మూవీస్. ఇది అది డిఫరెంట్ గా కనిపిస్తుంది మనకి ఇది. అండ్ ఆనెస్ట్ గా నాకు పిచ్చగా నచ్చడానికి కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎపిక్ ఇస్ మహాభారత. ఆ రిఫరెన్సెస్ సాలిడ్ గా ఉన్నాయి, అరౌండ్ 20 to 30 minutes ఉన్నాయి సినిమా మొత్తంలో మహాభారత రిఫరెన్సెస్. సో మన మైథాలజీ రిఫరెన్సెస్ చాలా సినిమాల్లో ట్రై చేశారు, బట్ ఐ థింక్ దిస్ ఇస్ బై ఫార్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ఫర్ మైథాలజీ. ఇండియన్ హిస్టరీలోనే ఇంత అంటే విజువల్లీ అంటున్నా, సీన్స్ లో యూజ్ చేయడం విజువల్లీ. నువ్వు ఆలోచిస్తే వాడు మన మైథాలజీని మన ఫ్యూచర్ కి కరెక్ట్ చేశాడు, మనకు చెప్తున్నాడు స్టోరీ, కరెంట్ ఏజ్ వాడికి చెప్తున్నాడు స్టోరీ. He went about 1000 years in the future and goes back about 3000 years in the back to tell two stories, and we are in the middle watching both the stories. So exactly, beautiful asla ante imagining that and actually putting amazing అనిపించింది నాకైతే. There is no question. అంటే మూవీలో కూడా
ఒక ఇంటర్వ్యూలో వాడిని అడిగారు, డి యూ వాట్ వెన్ ఇస్ అ పార్ట్ 2 కమింగ్ అని. అయితే వాడు వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టైప్ లో ఇగ్నోర్ చేస్తాడు ఆన్సర్ నాగశ్విన్ ఒక ఇంటర్వ్యూలో. చెప్పలే ఓకే. డైరెక్ట్ గా పార్ట్ 2 ఆహాహా. వస్తుందని. అప్పుడే అండ్ ప్రమోషన్స్ కూడా చేయట్లే. సో నేను అనుకున్నా ఎక్కడో కొడుతుంది ఎక్కడో అనుకున్నా. బట్ కానీ హ్యాపీ. ప్రమోషన్ వైజ్ నిజంగా అదే బాబాయ్, అంటే ఐ వాజ్ ఆల్సో ఈక్వల్లీ సర్ప్రైజ్. ఎందుకంటే మీకు అరౌండ్ వాట్ 800 crores ఎంత 800 crores 600 crores ఏదో పెట్టారు కదా సినిమాకి. మాకు 700 పెట్టారా? యా. సో నేను 300 400 విన్నా. 700 లే- పెట్టారా? Oh my లేదు God. ఎక్కువ పెట్టారు. బట్ కాకపోతే ఏంటంటే అంటే ఆ లెవెల్లో ఇప్పుడు వాడు చూపించిన స్కిల్ కి ఆ మాత్రం పడుతుంది డెఫినెట్ గా. సో ఆ లెవెల్లో పెట్టేసి మనడు తీసుకున్న వాళ్ళు కూడా చిన్న చిన్న యాక్టర్లు కాదు, పెద్దోళ్ళని తీసుకున్నాడు. Hmm. నిజంగా చెప్పాలంటే మన ఈ జాతిరత్నాలు సినిమాకి మనడు ప్రొడ్యూసర్ నాగశ్విన్. అవును. ఆ సినిమాకి ఎక్కువ ప్రమోషన్ చేశాడు నాగశ్విన్. కలిగి చేయలేదు. నాగశ్విన్ నాకు తెలిసి తన సినిమా కాబట్టి ఎక్కువ ప్రమోట్ చేసుకున్నాడు. తన ప్రొడ్యూసర్ కాబట్టి. అక్కడ ప్రొడ్యూసర్ కదా. ప్రొడ్యూసర్ కాదు కాబట్టి లైట్ అదే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే మనడు అంటే వేరే ప్రొడ్యూసర్ డైరెక్టర్ మనడు హీస్ అన్ ఆర్టిస్ట్ హూస్ ట్రైంగ్ టు షో హిస్ ఆర్ట్ టు ద ఆడియన్స్ కదా. సో జాతిరత్నాలకు వచ్చేసేటప్పటికి ఫుల్ అంటే ఎవ్రీ ప్రమోషనల్ ఈవెంట్ కి వెళ్ళాడు, పోస్టులు పెట్టాడు, అదే ఫుల్ హడావిడి చేశాడు అసలు. దీనికి హార్డ్లీ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి అండ్ ఈ ఒకటి రెండు ఇంటర్వ్యూలు ఏవో చేశాడు. అనుపమ చోప్రాతో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, ఇట్స్ డీసెంట్ వన్ యాక్చువల్లీ, బాగుంటుంది అది. బాగుంటుంది. దాని తర్వాత రిలీజ్ కి ముందు రోజు ఇన్స్టా లైవ్ లో వచ్చాడు. అంతే. ఐ థింక్ నాకు తెలిసి అంతకు మించి పెద్ద ఏం చేయలేదు. నేను ఆ ఇన్స్టా లైవ్ అందుకే నాకు కూడా కొట్టింది. ఐ థింక్ దట్ మేబీ దే వాంట్ టు, ఎందుకంటే ఏం చెప్పినా ఇంతమంది క్యామియోస్ ఉన్నాయని తెలిసిపోతుందని దే కెప్ట్ ఇట్ హిడెన్ టు ఫర్ ద సర్ప్రైజ్. ఐ థింక్ సో. I was pleasantly surprised. I was like, అంటే ఎవరెవరు ఇన్వాల్వ్ వాళ్ళని కూడా ఎవరు మాట్లాడలే. ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ వర్ దేర్ అండ్ నోబడీ వర్ ఇన్వాల్వ్. యప్. ఓన్లీ మెయిన్ క్యారెక్టర్స్ వరకే చాలా మందికి తెలిసి ఉండొచ్చు. కానీ వాడు ఆ క్యామియోస్ అంతమంది తీసుకొచ్చాడు కదా. ఐ డోంట్ థింక్ హీ పెయిడ్ దట్ మచ్. అంత ఏమి వెళ్ళుండదు, ఎందుకంటే వాళ్ళకి ఎంత ఒక సీన్ 2 సీన్లే కదా, మాక్సిమం 1 day అయితే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద షూట్స్. ఆలోచించు, వాళ్ళ సీన్స్ అన్ని క్యామియోస్ చేసిన సీన్స్ అని 1 day ఉంటాయి అంతే. 1 day ఎంత తీసుకుంటారా? మా అయితే ₹1,00,000 తీసుకుంటారు. అలా తీసుకున్నచ్చు, లేకపోతే బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ అది అని చెప్పి అలా ఫ్రెండ్లీ జెస్చర్ లా కూడా చేసి ఉండొచ్చు. ఫ్రెండ్లీ కాదు, మీకు జస్ట్ ఇంట్రొడక్షన్. నెక్స్ట్ సినిమాలో అయితే పెద్ద క్యారెక్టర్స్ అని ఉంటాడు, అప్పుడు మాట్లాడుతూ ఇది క్యామియో, వి ఆర్ జస్ట్ సెట్టింగ్ అప్ ద వరల్డ్ అని. So yeah, I was very happy. I mean,